ఇది చిన్న అన్నోళ్ళ డైరీ ఫాము. ఇది పుంగనూరులోని కొత్తిండ్లలో ఉన్నది. ఇప్పుడే ఫ్రెష్గా లోడ్ అయితే దిగుంది. ఇది అడ్రస్ వచ్చి పుంగనూరులోని కొత్తిండ్లలో ఉందండి ఈ షెడ్. ఈ అన్నోళ్ళ దగ్గర ఎప్పుడు ఆవులు దొరుకుతూ ఉంటాయి. హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అన్నీ ఇక్కడ వచ్చున్నాయి. చూద్దాం, అన్నని అడుగుదాము. అన్నోళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఏం చెప్తున్నారు అంటే. అన్నని అడుగుదాం. అన్న అన్న చెప్పన్నా. అన్న మా షెడ్లో 365 రోజులు ఎప్పుడు ఆవులు ఉంటాయి. ఈరోజు వస్తుంటాయి, రేపు పోతుంటాయి, కొత్త స్టాక్ వస్తుంటాయి, పోతుంటాయి. ఓకే. మళ్ళీ వచ్చి మన తావ చిన్న ఆవు కాటు నుండి పెద్ద ధర ఆవు కాటు వరకు ప్రతిదీ ఉంటుంది. ప్రతిదీ దొరుకుతుంది. చిన్న కారు రైతు వస్తే చిన్న కారు రైతుకి ఉంటుంది. ఓకే అన్న. పెద్ద ఆవు రేటు కావాలంటే పెద్దది ఉంటుంది. మొత్తము 30,000 కాటు నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మన తావ 30,000 కాటు నుంచి 80,000-90,000 వరకు ఉంటుంది. ఓకే. మొత్తము మనము మన తావ వచ్చే రైతు ప్రతి ఆవు పూర్తిగా చెక్ చేసుకొని ఈనింటే 2 పూట్లు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. లేదా సూడిదైతే 4 రొమ్ములు కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే 4 రొమ్ములు ఆవు 4 రొమ్ములు ఉంటాయి. ఒక రొమ్ములో నరంగిరం ముందు ఈతలో బ్లాక్ అయిపోయినా కూడా ఆ రొమ్ములో రావు. అవును. అది ఏమంటే కొందరు బేరగాళ్ళు యామారిచ్చి 4 రొమ్ములు అని చెప్పి అమ్మే రైతుకి. అవునవునా. అందుకు మొత్తం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఆవు కొంటానే రైతు రొమ్ములు 4 రొమ్ముల్లో దార బాగా వస్తుందా లేదా, వస్తుందా, నరం ఉందా రొమ్ములో అనేది చెక్ చేసుకుంటే నీట్గా చెక్ చేసుకొని 4 రొమ్ములు బాగా వస్తుందా లేదా, కన్నులు, సొన్నులు, పండ్లు మొత్తం చెక్ చేసుకొని వాళ్ళకి నచ్చితేనే తీసుకోవచ్చు. బలింతకారం ఏం లేదు. వచ్చి చూడొచ్చు, నచ్చితేనే తీసుకోవచ్చు. వచ్చి తీసుకునే వల్ల చేయనే వల్ల నిందేళ్ళ మా తావ కాలు నచ్చకుంటే కూడా బయట ఇంకా తెలిసిన వాళ్ళ తావ రైతుల తావ కావాలంటే కూడా నచ్చిన ఆవును తీసిస్తాం. ఎందుకంటే దూరాభారం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. అవునవును. ఈ మన తావ నచ్చుకుంటే అన్న మళ్ళీ మేము మిమ్మల్ని నమ్మి వచ్చినాం కదా అన్న అంటారు. అట్లా లేకుండా బయట కూడా తిప్పి ఆవులు చూపించి కొని పెడతాం. అన్న కొంతమంది ఏమంటా ఉన్నారంటే ట్రాన్స్పోర్టు అని అడుగుతున్నారు. ట్రాన్స్పోర్ట్ విషయం ఏమన్నా అంటే మీ దగ్గర ఏమన్నా బండ్లు ఉన్నాయా లేదా అరేంజ్ చేసి పంపిస్తారా? మన ఓన్ బండ్లు అయితే ఏం లేవు. బండ్లు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు 10 ఆవులు కావాలంటే ఈ పెద్ద బండి ఉంటుంది, 5 ఆవులకు ఒక బండి ఉంటుంది, 2 ఆవులకు ఒక బండి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్తో అయితే ఇబ్బంది ఏం లేదు. దానికైనా కూడా ట్రాన్స్పోర్ట్ పోతానే ఉన్నాయి. మామూలుగా పంపిస్తానే ఉంటాం. కానీ మీకు మహారాష్ట్ర కానీ మొత్తం మన సైడ్ నుంచి ఇట్లా వైజాగ్ మొత్తం పోతానే ఉంటాయి. ఓకే ఓకేనా. ఆవును పట్టుకోరా మనం. అన్న ఇది వచ్చి ఇప్పుడు ఇది ఈనిందేనా? 1 అవర్ బిఫోర్, గంట ముందు ఈనింది. కోడదూడ. ఇది వచ్చి మంచి హెచ్ఎఫ్ ప్యూర్ ఏం లేదు, కొద్దిగా ఒక 60% ఉంటుంది. కొద్దిగా క్రాస్ హెచ్ఎఫ్లో క్రాస్. పాలు వచ్చి పూటకు 10 ఎక్స్పెక్టేషన్ పూటకు 10 ఉంది. 10 అయితే ఇస్తుంది ఆవు. ఇది రెండో ఈత కడపల్లో వచ్చింది. రెండో ఈత ఆవు కడపల్లో అయితే వచ్చింది. నా రేట్ ఏం చెప్తున్నా? నా రేట్ దీన్ని 65,000గా చెప్పడం జరిగింది. 65,000గా అయితే చెప్తున్నారు అన్నోళ్ళు. బార్గెన్ అయితే ఉంది, కొద్దిగా బార్గెన్ ఉంటుంది. అన్నోళ్ళు చెప్పిన రేట్లో కూడా ఫిక్స్డ్ ఏం కాదు. వచ్చి మాట్లాడితే జరుగుతుందండి. రెండో ఈతావు అన్నోళ్ళు కూడా బయట నుంచి తెచ్చిండేదే, చూసుకోవచ్చు. నిన్న ఈనిందనా? ఇదే కోడదోడ ఈనింది. 6 పుల్లతో ఉంది. రెండో ఈత 6 పళ్ళుతో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 7.5-8 ఉంది జున్ను పాలు. 2 పూట్లు పిండి చూసినాము. రెండో ఈతావు పాలు అయితే జున్ను పాలు 8, 7.5-8 అయితే ఉంది. ఇంకా పోస్తాను అవునులేనా, చూడొచ్చు. నా దీని రేట్ ఏం చెప్పినా? దీని రేట్ 62,000గా చెప్పడం జరిగింది. 62,000గా చెప్తున్నారు. ఇది నా హెచ్ఎఫ్ హోలిస్టన్ జెర్సీ హోలిస్టన్ మిక్సింగ్.
ఇది వచ్చి మూడో ఈత. అన్నా మూడో ఈత. ఇది మూడో ఈత. మూడో ఈత. ఓకేనా. కడపుల్లో. కడపుల్లా ఇంకొక 15 రోజులు పడుతుంది. 15 రోజులు లూజ్ అయితే ఉందిలేనా. 15 రోజులు అయితే పడుతుంది వినడానికి. చిన్న మూడో ఈత ఇప్పుడు ఉండేది మూడో ఈత. నా దీన్ని ఏం చెప్పినా నా రేటు? దీన్ని వచ్చి 63,000. 63,000 చెప్తాను. దీని రేట్ వచ్చి 63,000గా అన్నోళ్ళు చెప్తున్నారు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుందండి, చూడొచ్చు. ఇది జెర్సీలో ఇది జెర్సీ కాదు, ఇది హెచ్ఎఫ్ఏ. ఇది హెచ్ఎఫ్ఏ కానీ రెడ్ అండ్ వైట్. రెడ్ అండ్ వైట్ మంచి బ్రీడ్. ఈ కలర్ చిక్కేది కూడా ఏదో రేరు. హెచ్ఎఫ్లో రెడ్ అండ్ వైట్. హెచ్ఎఫ్లో రెడ్ అండ్ వైట్. రెడ్ అండ్ వైట్ రెడ్ అండ్ వైట్ చూసి దీన్ని అందరూ జెర్సీ అనుకుంటారు. అన్న ఇది ఎన్ని పళ్ళుతో ఉందా అన్న? కడ వేసింది. కడ అయితే వచ్చింది. మూడో ఈత ఇప్పుడు. 10 ఎక్స్పెక్టేషన్ 10 అయితే అన్న. ఇప్పుడు ఈనేదానికి అంతా ఒక 4-5 రోజులు, ఒక 4-5 నుంచి వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది. అన్నోళ్ళు రేటునా? రేట్ ఏం చెప్తారు? 65,000 అయితే రేట్ చెప్తున్నారు. కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది. ఇది హెచ్ఎఫ్ కదా? హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాస్ అన్న. దీది ఎన్ని పళ్ళుతో ఉందా? కడ అయితే వచ్చేసి మూడో ఈత. కడ అయితే వచ్చేసింది అన్న. ఇప్పుడు నింపు బిందు ఉంది. రేపో మన్నాడో ఈనొచ్చు. 2 రోజుల లోపల ఈనుతుంది అంటున్నారు అన్న. పాలు ఎక్స్పెక్టేషన్? పాలు రోజు మీద ఒక 16 లీటర్లు. 16 లీటర్లు 8 లీటర్లు అయితే పూటకైతే ఇస్తుంది అంటున్నారు అన్న. దీని రేట్ ఏం చెప్తున్నా? 53,000 అయితే అన్నోళ్ళు దీని రేట్ చెప్తున్నారు. చూడండి దీని ఎక్స్పెక్టేషన్ పాలు వచ్చి ఈయన్నోళ్ళు కూడా బయట నుంచి తెచ్చిండేటివేనండి ఆవులు. ఎక్స్పెక్టేషన్స్ వచ్చి 8 లీటర్ల వరకు ఒక పూటకి ఇస్తుంది అంటున్నారు. 53,000గా అయితే చెప్తున్నారు. కొద్దిపాటి బేరం అయితే అటు ఇటు ఉండొచ్చండి. ఇది కొద్దిగా క్రాస్ కదా? నా క్రాస్ అంటే దేంట్లో క్రాస్? ఇది జెర్సీలో క్రాస్. జెర్సీలో క్రాస్. జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్. ఇది రెండో ఈతనా? ఫుల్ కడేసింది. కళ్ళు అయితే వచ్చినాయి. రెండో ఈత. ఈయన దానికి ఒక 10 రోజుల పైన పడుతుంది. లూజ్ అయితే చాలా ఉంది. లూజ్ చాలా ఉంది. ఒక 10 నుంచి 15 రోజులు అయితే పడుతుందండి. ఇంకా ఇది వదలన్నా, పొదుగు వదలల్లా. ఇట్లా అంతా రైతుకి బయట ఇప్పి మేపేదానికి బాగా చిన్న రైతు బాగుంటుంది. కొద్దిగా క్రాస్ ఉంది కాబట్టి మేయడానికి కూడా బాగుంటుంది. నా దీనికి ఏం చెప్తున్నా రేటు? నా దీనికి 57,000 చెప్పడం. 57,000 అయితే చెప్తున్నారు. నా పాలు ఎక్స్పెక్టేషన్ 8-9 అయితే ఒక పూటకు పాలు వస్తుంది అంటున్నారు. చూడొచ్చు. ఇది హెచ్ఎఫ్ అనా? ఇది ఎన్ని పళ్ళునా?
నా ఇది 6 పళ్ళు ఇంటి 6 పళ్ళు 6 పళ్ళు రెండో ఈత రెండో ఈత నా ఈనేసిందా నల్ల 2-3 రోజులు టైం 2-3 రోజులు నింపు మీద అయితే ఉంది 2-3 రోజుల్లో ఈనేస్తుంది నా పాలునా ఎక్స్పెక్ట్ నా పాలు 10 రావచ్చు నా ఎక్స్పెక్టేషన్ పూటకైతే 10 రావచ్చు లూజ్ అయితే కొద్దిగా ఉంది ఇదంతా ఈనేటే బిగుసుకుంటుంది నా దీని రేట్ ఏం చెప్పినా నా ఇది 70,000గా చెప్పడం జరిగింది 70,000 చెప్తున్నారు కొద్దిపాటి బేరం అయితే ఉంటుంది అన్నోళ్ళు అయితే 70,000గా చెప్తున్నారు చూడచ్చు కొద్దిగా లూజ్ ఉంది ఒక వారం లోపల అయితే ఈనేస్తుంది ఇది 2 పళ్ళు ఇది 2 పళ్ళనా తులసూరు పడ్డ 2 పళ్ళుతో ఉందండి నా ఈనే దానికి ఎన్ని రోజులు ఉంటుంది దానికి అంతా ఒక వారం రోజులు ఉంటుంది వారం రోజుల్లో ఈనేస్తుంది చూడొచ్చు నా దీని రేట్ ఏం చెప్పానా దీని రేటు 45,000 చెప్పడం 45,000 ఫోటోకి ఒక 5-6 ఇవ్వచ్చు 5-6 అయితే ఎక్స్పెక్టేషన్స్ ఒక పూటకి 5-6 అయితే పాలిస్తుంది అంటున్నారండి ఇంకా ఏం లేదు ఈయనడానికి ఒక వారం రోజులు అయితే పడుతుంది 45,000గా అయితే అన్నోళ్ళు చెప్తున్నారు రెండో ఈత ఇది రెండో ఈతనా 6 పళ్ళు మీద ఉంది 6 పళ్ళుతో ఉంది ఒక 25 రోజులు పట్టచ్చు టైం 25 రోజులు పడుతుంది టైం ఉందిలేనా ఇంకా లూజ్ చాలా ఉంది నెల పట్టచ్చు నెల పడుతుంది పళ్ళునా పళ్ళు 6 పళ్ళు 6 పళ్ళుతో ఉంది రెండో ఈతావు ఇది హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ వస్తుంది అన్న 52,000 చెప్తున్నా ఎక్స్పెక్టేషన్ వచ్చి రోజు మీద 15 లీటర్లు రోజు మీద 16 లీటర్లు 7-8 లీటర్లు అయితే పాలిస్తుంది ఒక పుట్టకి అన్న వాళ్ళు చెప్పడం అయితే తులసూరుది 2 పళ్ళు ఇది తులసూరుది జెర్సీ తులసూరు 2 పళ్ళు పడ్డ దీని రేట్ ఏం చెప్తాను దీని రేటు 43,000 చెప్తాను 43,000 అయితే చెప్తున్నారు ఈ 15 రోజులు 20 రోజులు టైం 15-20 రోజుల టైం ఈనేదానికి 15 నుంచి 20 రోజులు అయితే టైం పడుతుంది రోజు మీద ఒక 10 5 పూటకైతే 5 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు అన్నోళ్ళు ఇది మొన్న ఈనిందనా పాయిదూడ పూటకి ఇప్పుడు ఒక 10 లీటర్లు ఉంది పూటకు 10 లీటర్లు ప్రజెంట్ ఉంది పూటకు 10 లీటర్లు అయితే పాలిస్తుంది అంటున్నారు మొన్న ఈనింది అన్న పళ్ళునా పళ్ళు కళ్ళేసింది కడలు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈనిండేది 3వ ఈత ఇది 3వ ఈత ఈనిండేది నా దీని రేట్ ఏం చెప్తాను దీని రేటు 62,000 చెప్తాను 62,000 అయితే చెప్తున్నారు చూడొచ్చు 10 లీటర్లు అయితే పాలు అని చెప్తున్నారండి అన్నోళ్ళు ఇస్తుంది ఒక పూటకి అంటున్నారు ఇది ఈనింది 3వ ఈత ఇదినా ఇది 3వ ఈత ఇంకొక 10 రోజులు టైం ఉంది ఇది 3వ ఈత 10 రోజులు అయితే టైం ఉంది తినడానికి సూడి మీద ఉంది హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇది 3వ ఈత కదా 3వ ఈత కడలు అయితే వచ్చినాయి రోజుకు ఒక 20 లీటర్ల ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది రోజుకు ఒక 20 లీటర్లు అంటే పూటకు 10 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారు అన్నోళ్ళు చూడొచ్చు హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాస్
నా దీని రేట్ ఏం చెప్పినా నా 59,000 చెప్పడం జరిగింది. 59,000 అన్నోళ్ళు అయితే 59,000కి అయితే చెప్తున్నారు. బేరం అయితే ఉంటుందండి. ఇంకా ఈయన దానికైతే వారం రోజులు అయితే పడుతుందండి. 3వ ఈతావు. నా నెంబర్ ఏమన్నా చెప్తారా? 9985899918 అన్న ప్రతి రైతుకి నేను ఒకటే చెప్తా, ఆవును బాగా చెక్ చేసుకొని ధర చూసుకొని ధర బార్గెన్ చేసి మంచి ఆవును కొనుక్కొని చెడ్డ పేరు లేకుండా మాకి మంచి ఆవుని ఇస్తాము అన్నోళ్ళు అయితే చెప్తున్నారండి. ధర బార్గెన్ కూడా ఉంటుంది అని అన్నోళ్ళు చెప్పిన రేట్లలో. మీరు వచ్చి 2 పూట్లు పాలు చూసుకొని తీసుకెళ్ళండి. ఈయన ఆవైతే ప్రెగ్నెంట్ అయ్యే ఆవైతే 4 సన్నులు పాల దార అయితే వస్తుందా లేదా అని చూసి చెక్ చేసుకొని వెళ్ళమంటున్నారు. మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేసి రండి.